మనస్సుకు వేరుగా ఉండి గమనించడం అనేటువంటి దాన్ని ఎరుక అంటారు. ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ, ఎరుక అనేటువంటిది మనసుకుంది. అంటే నాకు తెలుసు, తెలీదు. తెలుసు అనేది మనసుకు, తెలియదనేది మనస్సు. ఇది తెలుసు తెలియదనేది మనసు లయమవుతా ఉంది, తెలియదంటాడు. మనసు పుట్టింది అంటే తెలుసు అంటాడు. మనసు పుట్టినప్పుడు తెలుసు అంటున్నావు, మనసు లయమైనప్పుడు తెలియదు అంటున్నావు. అంటే లయం కావడము, తిరిగి మేల్కొనడం జరుగుతూ ఉంది. దీన్ని మనోపరిధిలో అంటారన్నమాట. మనోపరిధిలోనే వ్యవహారం జరుగుతూ ఉంది. కాబట్టి మనిషికి దైవం యొక్క శక్తి ఏంటి అనేటువంటిది, దైవత్వం అనేటువంటిది ఏమిటి అనేది తెలియకుండా పోతా ఉంది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది పూర్తిగా దివ్యత్వానికి సంబంధమే లేదు. ఎందుకంటే పాము చూస్తున్నాం, పాము కుబుసం ఇచ్చింది, పాము మాత్రమే ఉంది, కానీ పాము కాదని. అదేవిధంగా లోపల కూడాను మనసు ఉంటుంది, కానీ అక్కడ కుబుసం వేరు, పాము వేరు. అలాగే మన మనస్సు వేరు, దైవశక్తి వేరు. దైవశక్తి అనేటువంటిది నీ జీవితంలో ఎప్పుడైనా మనస్సు లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినావా? నేను వెళ్ళిపోయినానండి గాఢ నిద్రలో అని అంటావు. గాఢ నిద్రలో నువ్వు వెళ్ళిపోవడం కాదు, గాఢ నిద్ర అనేది సహజంగా వస్తూ ఉంది, కాబట్టి అది లయం. ఎరుక అంటే మనస్సుకు వేరుగా ఉండడం. అంటే ఇప్పుడు పులిని చూసినప్పుడు నీకు భయం పుట్టింది అంటే నాకు భయం వేసింది అంటాను. అంటే నేను అనేటువంటిది ఉంది కాబట్టి పులి వల్ల ఆ నేను అనేటువంటిది సంబంధం ఏర్పడింది కాబట్టి భయం వచ్చింది. ఇప్పుడు ఎరుక అనేటువంటి దాంట్లో నేను అనేటువంటి భావన ఉండదు. నేను అనేటువంటి ప్రజ్ఞలో శరీర భావన, శరీర రూపము కానీ ఉండదు. శరీరము ఉండదు, మనసు ఉండదు. అది ప్రజ్ఞ. ఒకవేళ మనసు ఉన్నా అది వేరుగా ఉంటుంది. అంటే పులి భయం పుట్టింది అంటే నాకు నేను అనేది ఉంది కాబట్టి సంబంధం ఏర్పడింది, భయం వచ్చింది. ప్రజ్ఞ నేను లేదు, ప్రజ్ఞలో మనస్సు ఉండదు. మనసు ఉన్నా వేరుగా ఉంటుంది, సాక్షిగా ఉంటావు. ఈ సాక్షిత్వం ఉన్నందువల్ల నేను ఆడలేదు, నేను పని చేయలే, నేను లేదు. అందువల్ల